అమ్మ అందరు చెప్పేసరికి ఆడ వాన పడుతుంది. ఏంటిదే? ఓ ఆనంద బాష్పాలు ఫ్రమ్ ముగులు. ఎస్, థ్యాంక్ యూ అందరికీ. ఫస్ట్ విషయం ఏంటంటే, అంటే హైదరాబాద్లో నేను వాళ్ళతో తిరుగుతున్నప్పుడు ఇది చెప్తే కాంట్రవర్సీ అవుతుందో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ చెప్పినది చెప్తున్నా. ఆంధ్ర సైడ్ ఏదన్నా ప్రొడక్ట్ వస్తే వాళ్ళు ఎంత సపోర్ట్ చేసుకుంటారు. అరే మా వంద ఒక ప్రొడక్ట్ వచ్చింది చూడుర్రా అని చెప్పేసి మస్తు సపోర్ట్ చేసుకుంటారు. మన సైడు బాయిలున్న కప్పలెక్క కిందికి గుంజుతూ ఉంటారు అని చెప్తుండే, కానీ అది రాంగ్. అది సపోర్ట్ చేయడానికి ఇంతమంది పిలవకుండా వచ్చి ఉండే. అసలు మేము ఏడ ప్రమోట్ చేయలేదు. దేశరాజ్ అన్న చెప్పుంటే అన్న ప్రమోట్ చేస్తే మాత్రం ఘోరం వస్తుందన్న, మేము ఎక్కడ చెప్పాము, మాకు తెలిసిన వాళ్ళకే చెప్పుకుంటాము. 300 మందే చాలు అనుకున్నాము. చూసేసరికి మన కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. ఇది చెప్పకుండా మా వాళ్ళు వేసిర్రు అని చెప్పి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎవరైతే అన్నట్టు మన పిల్లగాళ్ళు, మన యాస, మన భాష, మన పోరగాళ్ళు తీసిన కథ ఇది. ఇక్కడ ఉన్నోళ్ళంతా మనోళ్ళే, ఎవ్వరు అందరు కరీంనగర్ వాళ్ళు, ఇక్కడోళ్ళే. తెల్లారులైతే మనం ముఖం చూసుకునే వాళ్ళు లెక్కనే ఉంటుంది. స్క్రీన్ మీద కూడా మీకు ఇది ఎక్కడో కథ, ఊహించిన కథ లెక్కే ఉండదు. మన పక్క పొంటి ఇంట్లో జరిగే కథ మన కథ లెక్కనే అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మన కథని, మనలాంటి కథలని చెప్పడానికి మాకు ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ G5కి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకు అంటే షూటింగ్ చేసేటప్పుడు కూడా కొద్దిమందికి డౌట్ ఉంటుండే, వీళ్ళు యూట్యూబ్ వీడియోలు చేసిర్రు, షార్ట్ ఫిలిం చేసిర్రు, వీళ్ళకి తీయత్తదా, ఈ స్క్రీన్ మీద పడుతుంది, అంత క్వాలిటీ వస్తుందా, వీళ్ళు ఏం తిత్తురు ఏందో అన్న మిస్క్లారిటీ ఉండే. ఆ మిస్క్లారిటీ అంతా పోయి ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చింది. ఎస్, ఈ పోరగాళ్ళు ఏదో ఒకటైతే రేపు చేస్తారు, ఈ పోరగాళ్ళకి సపోర్ట్ చేయాలి మనము అని చెప్పి. సో ఆ సపోర్ట్ అంతా వాళ్ళ ప్రేమ రూపంలో వస్తూ ఉంది. మిమ్మల్ని కోరుకునేది ఒకటి, మీ వాట్సాప్ స్టేటస్లల్లా మన కరీంనగర్ పోరగాళ్ళు, మన పోరగాళ్ళు ఏమో చేసిరని చెప్పి షేర్ చేయండి. అందరు అన్నట్టు ఒకవేళ మీ అందరి సపోర్ట్ ఉంటే, నార్మల్గా ఇది ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎవడో కింద కామెంట్ చేసిండు, నువ్వు హీరోవా, ఆశకు అద్దె ఉండాలి. ఆశకు అద్దెం లేదు, కొంచెమే ఆశలు ఉన్నాయి. ఏమో ఏడుదాకా పోతామో తెలియదు. ఇది ఆశనా అత్యాశనా తెలియదు. ఇక్కడ దాకా వచ్చినాము, ఇంకా కష్టపడతాము. మేము నమ్మిందో ఒకటి, కష్టపడదాం. ఒక్కొక్క రోజు మేము టెట్ ప్రిపేర్ అయినప్పుడు, గ్రూప్స్ ప్రిపేర్ అయినప్పుడు 24 గంటల 20 గంటలు 22 గంటలు చదువుకొని జాబులు కొడదామని చెప్పి కష్టపడ్డ ఆ కష్టం అంతా ఇటువైపు షిఫ్ట్ చేసుకున్నాం. మేము రోజుకు 20 గంటలు 22 గంటలు 24 గంటలు కష్టపడి మళ్ళీ తెల్లారి షూటింగ్ పోయి ఆలోచించుకొని అసలు ఆ కష్టం అన్నది ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజంగా అంత కష్టపడ్డామా అని చెప్పి అనిపిస్తుంది. సో ఆ కష్టం ఊరికే పోలేదు. మా అందరికీ మీ అందరి ప్రేమ ద్వారా అదంతా రెట్టింపై వస్తుంది. ఇదే బలంతోనే ఇంకొక ప్రాజెక్ట్ తీస్తాము. ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన వీళ్ళందరికీ తెలవాలి, ఎస్ వీళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు ఇంకో కథకు మనకు అవకాశం ఇస్తారు. లేకపోతే ఇది ఈ సంతోషం ఇక్కడనే అయిపోతుంది. ఇక్కడ ఆగద్దు అంటే మాత్రం స్టాలిన్ సినిమాలు చెప్పినట్టు ఒక ముగ్గురు చెప్పురి లెక్క ప్లీజ్ రిక్వెస్ట్. ఎందుకంటే మా యూట్యూబ్లో రిలీజ్ అయితే అది ఏం కాదులే, అదే ఊసెత్తుంది అదే అనుకుంటాం, కానీ దీనికి ఒక పారామీటర్ ఉంటుంది. ఇప్పటికి వెరీ హ్యాపీ ఏంటంటే ట్రెండింగ్ 1లో ఉంది. అన్ని లాంగ్వేజ్లల్లా, ఇండియా మొత్తం తీసిన అన్ని కంటెంట్లల్లా, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని కంటెంట్లల్లా మన కంటెంట్ టాప్ 10లో ట్రెండింగ్ 1లో మనది నిలిచింది. ఇది ఏదో సాధించడం మనకు గట్టి ఫీలింగ్ ఉంది. ఇంకొంచెం సపోర్ట్ చేసి మీరు ఇంకా 10 మందికి చెప్తూ ఉంటే ఆ వ్యూవర్షిప్ పెరుగుతూ ఉంటుంది, ఆ స్ట్రీమింగ్ పెరుగుతూ ఉంటుంది, సబ్స్క్రిప్షన్లు పెరుగుతూ ఉంటాయి. దాంతో మన దమ్మేందో వాళ్ళకి అర్థమైతే వాళ్ళే మళ్ళీ పిలిచి ఇంకో ప్రాజెక్ట్ చేయరా అంటారు. ఆ దమ్ముని నిరూపించుకోవాలంటే మీ అందరి ప్రేమ ఆప్యాయతలు సబ్స్క్రిప్షన్ల రూపంలో రావాలి. మాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆశకు అద్దు ఉండాలి పోయి ఎస్ వీడు అయిండ్రా అనే పేరు అయితే రావాలి. థ్యాంక్ యూ. అట్లా అంటుండ్రంటేనే మనం ఎదుగుతున్నామని అర్థం. అనిల్, నువ్వు కాబోయే తెలంగాణ ధనుష్, నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ అన్న. సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను ఎప్పుడూ మర్చిపోతూనే ఉన్నా. అన్న ఆల్రెడీ పెద్ద లెక్చర్ ఇచ్చేసిన వాళ్ళ గురించి. నిజంగా అంటే తెర వెనకాల వాళ్ళు చాలా కష్టం. ఇక్కడ దాకా ఆర్టిస్టులు నిలబడతారు, ఏడివైనా ఆర్టిస్టే మాట్లాడుతూ ఉంటారు. తెర వెనుక ఉండేది డైరెక్టర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, వాళ్ళందరూ ఎవరైతే లైట్ యూనిట్ ఉన్నారో
వాళ్ళందరూ కూడా మస్తు సపోర్ట్ చేసి ఉండే. ఎందుకంటే మాది కొత్త, మేము ఒక యూట్యూబ్ మేకింగ్ చేసి సినిమా మేకింగ్ స్టైల్కి వెళ్తున్నప్పుడు మా కొత్తదా అయినా కూడా వాళ్ళు మేము అర్థం చేసుకొని చాలా మంచిగా సపోర్ట్ చేసి ఉండే. ఎవ్రీ పర్సన్, ప్రొడక్షన్ బాయ్ నుంచి డైరెక్టర్ డిపార్ట్మెంట్లో ఇంకా పెద్ద స్టేజ్ ఏది ఉంటుందో అక్కడి వరకు అందరూ మా మీద ప్రేమతో సపోర్ట్ చేసి ఉండే. ఎందుకు అంటే మన కష్టాన్ని చూసి వాళ్ళందరికీ, లైట్ యూనిట్ బాబాయిలు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఒకటి ఏమవుతుందంటే 6 నెలల నుంచి అందరూ అనిల్ అన్న, శివన్న, అన్న, బావ, అక్క, బాబాయ్, పిన్ని అందరిలో ఒక ఫ్యామిలీ లెక్క 6 నెలల నుంచి కలుసుకొని ముచ్చట్లు పెట్టి వాట్సాప్ గ్రూపులల్లో బాబాయ్ అది చేయండి, ఇది చేయండి, అది ఇది అని చెప్పి ఒక ఫ్యామిలీ లెక్క కలిసి ఉన్నాము. ఇప్పటి నుంచి సక్సెస్ మీట్ అయిపోయింది అంటే రేపటి నుంచి వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, మా పనులలో మేము ఉంటాము. ఆ ఎమోషన్ ఏదో మిస్ అవుతుందని చెప్పి అనిపిస్తుంది. ఏదేమైనా తొందరగా మళ్ళీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ అందరం కలిసి పనిచేసి ఈ ప్రయాణము, ఈ ప్రేమ, ఈ కుటుంబ వాతావరణాన్ని ఇట్లే తీసుకుపోదాము. ఈ స్టేజ్ మీద యాక్చువల్గా 2 సార్లు ఎందుకు విభజించారంటే అంతమంది క్యారెక్టర్లు ఉన్నారు, అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. సో ఆ ఆర్టిస్టులు అందరూ మనోళ్ళే. అలాంటి ఆర్టిస్టులు ఇంకా మాతో పాటు రావాలి, మేము ఒక అడుగు ముందేసుకుంటూ మా వెనక వాళ్ళందరినీ తీసుకోవాలి. ఆ శక్తి మాకు దేవుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఓవరాల్ కరీంనగర్ గడ్డకి, యాక్చువల్గా నాది ప్రాపర్ సిద్దిపేట అయినా కూడా పేరు వచ్చింది లంబాడిపల్లి, కరీంనగర్ అని చెప్పి. ఏదేమైనా ఓవరాల్గా మన తెలంగాణ, మన భారతదేశం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో ఇంత అద్భుతమైన మోతెవరి లవ్ స్టోరీని మన అందరి ముందుకి తీసుకొచ్చిన టీంకి ఒక చిన్న సన్మానం. సారీ మరి పేపర్ ఇచ్చిపోయాడు. మమతా థియేటర్ నార్మల్గా ఇది చాలా టైట్ ఉన్న సిచ్యువేషన్ ఇది. సో ఈ థియేటర్ ఈ టైంలో మాకు ఇచ్చి స్క్రీనింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మమతా థియేటర్ యాజమాన్యం, మనోజ్ అన్న, అభిషేక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా కళ టీవీలలో కాదు, తెర మీద చూపించుకోవాలి, అది మా గడ్డ మీద చూపించుకోవాలన్న కళ. సో ఆ కళ మీ ద్వారా మీరు ఇచ్చిన యాక్సెప్టెన్స్ ద్వారా కుదిరింది. థ్యాంక్ యూ మమతా థియేటర్. అండ్ స్పెషల్ మెన్షన్ నా టీం, నా పర్సనల్గా నాతో నా అన్న అనుకుంటూ తిరుగుతున్నారు. మా తమ్ముడు నవీన్, మాధవ్, భాను, స్వామి అండ్ సంతు. ఈ పోరగాన్లకు గుడ్డి నమ్మకం, అనిల్ అనేట పోతాడు, వాళ్ళ వెనక పోతే ఏదో అవుతుంది అని చెప్పేసి వాళ్ళు నా వెనకనే తిరుగుతున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ స్పెషల్ మెన్షన్ శ్యామ్ ఎందుకు అంటున్నా అంటే అస్సలు ఆయనకు అమ్మ లేదు, ఎవ్వరూ లేదు, సినిమా పిచ్చి. ఆ పిచ్చి నాకు కలిపింది. నేను ఎంత దూరం పోతున్నా ఏమో నాకు తెలియదు, కానీ ఆ పూర్ణ కన్నా మంచి ఛాన్సులు వచ్చి నీకైతే మంచి పేరు రావాలి శ్యామ్. ఆల్ ది బెస్ట్. మా టీం అందరికి, డైరెక్షన్ టీం అందరికి కూడా థ్యాంక్ యూ. ఓవరాల్ క్రూ అందరికి కూడా థ్యాంక్ యూ. అమ్మ బాబాయ్, మీ వైఫ్ గురించి చెప్పబోతే పోయినాక తిండి ఉండదు. ఆమెని నిజంగా థ్యాంక్ యూ. అంటే ఇంట్లో పెళ్ళాం చక్కగా ఉంటేనే మొగుడు బయట పోయి ఏదైనా పనులు చేసుకోగలుగుతాడు. ఇంటికి వచ్చినాక ఏం చేసినావు, ఏంది, ఈ రపరపలు ఉంటే పని చేసుకోలేడు. ఈ 6 నెలల నుంచి నాకు ఏ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయలే. 24 గంటలు పని చేసినా ఏం చేసినా. సో ఆమెని నీ సపోర్ట్ ఇట్లే ఉంటే ఇలాంటి స్టేజ్లు ఇంకో ఎన్నో ఎక్కుతాము, ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎన్నో చేస్తాము. పెండ్లామా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీ ఫుడ్కి ఏం దోకలేదు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కరీంనగర్ యూట్యూబ్ అసోసియేషన్ తరఫున రామ్ మొగ్లీజీ గారిని అలాగే శ్రీను గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. వెల్కమ్. నాకు విషయం ఏంటంటే శ్రీకాంత్ అన్నప్పటి నుంచి అది కొలుక్కుంటుంది, కానీ ఎంత కాకుండా చెప్పాలి కదా, ఎందుకంటే ట్రోలింగ్ చేసుకుంటారు కావచ్చు, అదే మైండ్ తిరుగుతుంది. ఏదేమైనా స్టేజ్ మీద ఇద్దరు అన్నలు నిజంగా ట్రోలింగ్ అయితే అని చెప్పి భయపడుతుంది. ఈ ఇద్దరు అన్న లేకపోతే నిజంగా నా తోవ ఎటు పోయేదో. ఈ ఇద్దరు అన్నలకి థ్యాంక్ యూ. శివన్న, నీ కళ నెరవేరిందన్న. ఫైనల్గా ఏదంటే ఓ సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, మన ఫ్యామిలీ ముందు, మన ఊరు. కళ చాలా పెద్దగా ఉండాలి, ఇది చాలా చిన్నది. ఇదే ట్రోలింగు. అంటే విషయం ఏంటంటే మేమందరం కూడా అప్రిషియేషన్ కంటే మా టీంలో ఏంటంటే పంచులు ఎక్కువ వేసుకుంటాం. ఓవరాల్గా వైవిల్య షో టీంలో అందరూ మనమంతా, కానీ మేము ఎదగడానికి కారణం అదే. ఎందుకంటే ఫస్ట్ విమర్శ అక్కడ స్టార్ట్ అయిందంటే ఇక ఎవరు అల్లేరు, అక్కడే జాగ్రత్త పడతాం. విమర్శలు రైటే కానీ కనీసం ఈ స్టేజ్ల మీద చెప్పాలి. థ్యాంక్ యూ మై శ్రీకాంత్ అన్న, పుష్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిండే. శివన్న, అదే చెప్తా. శివన్న అంటే నార్మల్గా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కదా ఫ్యామిలీలో, ఏం చేస్తున్నాము, ఏంటిది అని చెప్పి ఫైనల్గా నువ్వు చెప్పుకోవడానికి స్క్రీన్ మీద పేరు పడదన్న. రైటర్ అండ్ డైరెక్టర్ శివకృష్ణ అన్న. ఓకే, ఇది చాలా హై ఉందన్న. నువ్వు అన్నావు కదా
నా బయో చేంజ్ చేసిన, నీ బయోగ్రఫీ చేంజ్ చేసిన హీరోగా. బయోలు చేంజ్ చేసుకుంటూ ఇట్లే ముందుకెళ్తూ ఉండం. థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఒకటే కోరుకునే సపోర్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా